ముందుకు సార్. వెళ్తావాడేరి ఉన్నారు సార్, వెనకున్నారు. సారీ సార్. రైఫిల్ ఏ చేత్తో పట్టుకోవాలి? ఏ చేత్తో సార్? లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి. లెఫ్ట్. ఈ చేత్తోనే సార్. అది కాదు సార్. సార్ 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 ऐसा जंप ఎందుకలా అంటావు? అది కాదు సార్, మరీ అంత పెద్ద నిక్కర్ వేసుకుని మొహం మీద అలా నిలబడితే ఎలా సార్? తప్పకుండా సార్, తప్పకుండా సార్. ऐसा शूट బాగా తినాలి వ్యవసాయ గారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలిగితే గుండె కలదోయ్, గుండె కలవాడే పోలీస్ ఆఫీసర్ అన్నాడు. ఎవరు ఎవరు సొంత కోరుతాం. పోనీ ఎలాగనుకో, బలంగా ఉంటేనే గుడ్ ఆఫీసర్ కాగలవు. గుడ్ ఆఫీసర్ కావాలంటే ఇన్ని గుడ్లు తినాలా? తినాలి. అది సరే, డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? నిన్న కడతాక టైం ఉందన్నా, ఇంకో 10 రోజులు అయితే జాయిన్ అవుదామని. 10 రోజులే అంటే నీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళకంటే నువ్వు 10 రోజులు జూనియర్ అయిపోతావు అన్నమాట. నీకంటే ముందే వాళ్ళకి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది అనమాట. అదేం కుదరదు. ఈ రాత్రికే బయలుదేరి వెళ్ళి రేపు పొద్దునే డ్యూటీలో వచ్చాను. నువ్వేమంటావా? ఇంటి దీపం ఇంటి దీపం కంటి దీపం ఏమంటానికి నేనెవరిని లేండి మచ్చ. మీ అబ్బాయి మీ వంశం మీ ఇష్టం. అదిగో అదే ఆడెప్పుడే అవుతుంటున్నాను. నీకు ఉద్దేశం కూడా చెప్పచ్చు కదా. అమ్మొద్దంటే ఊరుకుంటావా? బాగా అడిగేవరా. ఇప్పుడు ఒప్పుకున్నా ఏ అర్ధరాత్రో నీ కాళ్ళు పట్టుకుంటారు మీ నాన్న. చెప్పేశావా? మీ సంగతి నాకు వేరే వాళ్ళు చెప్పడం. సరే సర్లే, ఈ ఊరుకో. ప్రసాద్. హలో వెంకట్, ఏంటి ఎస్ఐ దగ్గర నుంచి ఎక్సైజ్ మొదలు పెట్టావు? ఏం చేయమంటారా, చేయబోతే మా నాన్న చంపేస్తున్నాడు. ఎందుకు ఏ ఊరు వేశారు? ఎవరు? అదే పులికొండ. వాట్? పులికొండ? అదేమిట్రా పులికొండ పేరు చెప్పగానే అలా బెదిరిపోయావు? గుండాకి చచ్చిపోలేదు, అందుకు సంతోషించు. పులికొండకే సస్పెన్స్ భరించలేక దెయ్యాల సినిమాలు కూడా చూడడం మానేశాను రా. చెప్పరా? వద్దు, ఆ పులికొండ గురించి మాత్రం అడగొద్దు. మా అమ్మ నాన్నలకి నేను ఒక్కగానో కొడుకుంటారా, నాకేదైతే వాళ్ళు భరించలేరురా. అన్నట్టు పులికొండలో పుల్లు గట్ల తిరుగుతుంటాయి. పులులు తిరిగితే పర్వాలేదురా, పులి కన్నా భయంకరమైన మనిషి ఒకడు ఉన్నాడు అక్కడ. వాడు పేరు చెప్తే నీళ్లు గడ్డ కట్టేస్తాయి, నిప్పు చల్లారిపోతుంది. ఆ ఊళ్ళో వాడంటే అందరికి హడల్. వాడిని ఎదిరిస్తే మెడ మీద ఉండాల్సిన తల వాడి మేడ గుమ్మం మీద ఉంటుంది. అలాగా అయితే నేను పులికొండకు వెళ్ళను, ఎందుకంటే నాకున్నది ఒకటే తలకాయ. వెళ్ళకపోతే మీ నాన్న తంతారా.
నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? నువ్వే ఆలోచించుకో. ఓకే, నేను పులికొండకు వెడతాను, ఆ? మఫ్టీలో పెడతాను. అక్కడ దేశ కాల పరిస్థితులు బాగుంటే డ్యూటీలో జాయిన్ అవుతాను, లేదా రివర్స్ లో పారిపోయి వస్తాను. సరే, నువ్వు ఒక పని చేయి. హ్మ్. ఆ ఊళ్ళో మా కజిన్ బ్రదర్ శివాజీ అని ఒకడున్నాడు. వాడికి నేను ఒక లెటర్ రాసిస్తాను. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండు. థ్యాంక్స్ రా. అన్నట్టు ఆ పిల్లగాడి పేరేమన్నావు? దుర్గా ప్రసాద్, అందరూ డిపి అంటారు. ఏమిటి గురువు గారు, అందరూ 8వ నెంబర్ గుర్రం మీదే కాస్తున్నారు? అది గుర్రం కాదు, అదృష్ట దేవత. దానికి గెలవడమే గాని ఓడిపోవడం తెలియదు. ఐసీ. ఇంతవరకు ప్రతి రేసులోనూ గెలిచింది. ఆహా. అయితే ఆ గుర్రం ఓనర్ దాని మీద వేలకు వేలు సంపాదించుంటాడు. వేలేమిటి, లక్షలు లక్షలు సంపాదించాడు. అదిగో అటు చూడు, ఆయనే ఆ గుర్రం ఓనరు. పేరు దుర్గా ప్రసాద్. ఓడిపోయింది, 9 విన్ అయింది.